సరే, తాజాగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఆయన అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళారు, అరెస్ట్ చేయలేదు. కానీ సో ఈ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు సార్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఒక మంచి అనలిస్ట్ సార్. ఈరోజు తెలంగాణలో ఆయనకి అన్ని పార్టీలు కూడా మద్దతు చెప్తున్నాయి. అరెస్ట్ చేస్తే మేము ఒప్పుకోమని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడి చేయడానికి కూడా ఒక పార్టీ ముందుకు వస్తుంది. కవిత పార్టీ ముందుకు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది సార్. ఏంటంటే, మీరు రైతులు ధర్నా చేశారనుకోండి, మామిడి రైతులు బంగారుపాలెంలో ధర్నా చేశారు, మాకు గిట్టుబాటు ధరలు రావట్లేదని చెప్పని. వెంటనే స్టేట్మెంట్, మీరు రైతులా లేకుంటే రౌడీలా లేకుంటే రాజకీయ నాయకులా? మీరు రైతులుగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి మాట మాట్లాడినాడు. అదేవిధంగా విద్యార్థులు ధర్నా చేస్తే ఫీజు రీయింబర్స్మెంట్స్ కోసం వాళ్ళని అట్టే అన్నాడు. అంగన్వాడీ వర్కర్స్ని కూడా అదేవిధంగా రాజకీయ నాయకులను చేశాడు. మహిళలు ధర్నా చేసినా, ఉద్యోగస్తులు ధర్నా చేసినా, విద్యార్థులు ధర్నా చేసినా, రైతులు ధర్నా చేసినా, ఎవరు ధర్నా చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని చెప్పి అడిగేటువంటి అనైతిక నీతి లేనటువంటి రాజకీయవేత్త చంద్రబాబు. ఎవరు ప్రశ్నించినా సరే చంద్రబాబుని. ఇదే కోణంలో ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కూడా ఒక వైఎస్ఆర్సీపీ కండువా చేశారు, పేటీఎంగా డిక్లేర్ చేశారు. దానికి ఆధారం ఏంటి? ఏ బేసిస్లో ఎక్కడైనా మీరు ఉన్నారా? మీరు మాట్లాడుతూ ఉంటే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే మీరు ఉన్నారా అని అడుగుతారు. సార్, నేను ప్రశ్నిస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని చూడబోయినప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు కాళ్ళు పట్టుకొని నా కేసులన్నీ కూడా రాయితీ చేయండి, నా కేసులను తప్పించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని మోకరిల్లారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాస్తాడు. అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అక్కడ ఉన్నాడా? రాధాకృష్ణ గారు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోన్నాడా? ఏ బేసిస్లో రాధాకృష్ణ అన్నాడు? ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాధాకృష్ణని ఎందుకు మాట్లాడలేకపోయారు? 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి అన్యాక్రాంతం కాబడ్డారని చెప్పని ఇదే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్గా మీటింగ్లో చెప్పాడు. అంటే ఏ బేసిస్లో, ఏ నైతికతతో, ఇదేని ఆధారంగా ఆయన చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డేటా? ఎవరన్నా ప్రశ్నించారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారా? అంటే మీరు చేసేటువంటి ఏ కామెంట్కైనా సరే ఆధారాలు అవసరం లేదు. మీకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఏ కామెంట్కైనా సరే ఆధారాలు కావాలి, ఆధారాలతోనే చేయాలి. ఇది ఈ విధంగా చేయడం వల్ల ఏ విధమైనటువంటి దుమారం లేసిందో అనేటువంటిది అందరూ చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. మేమేమనట్లేదు ఆయన్ని, నాకు మంచి ఫ్రెండు, నేను ఆయన కూతురి పెళ్ళికి వెళ్ళాను, కొడుకు పెళ్ళికి వెళ్ళాను, నాకు కావాల్సినడు అని చెప్పని వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పొరపాటు సార్. ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అటాక్ చేయడం అనేటువంటిది వాళ్ళకి నైజం. ఇదే విధంగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు సార్. సరే, ఇక ఇవాళ వైఎస్ జగన్ ఇవాళ మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళని ఒక కార్యక్రమాన్ని ఆయన డిజైన్ చేశారు. రేపు జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లోనూ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త చేయాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఏం చేయబోతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు సార్. వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్ల సందర్భంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అనేటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పోచారనేటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు అందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు సూపర్ 6 హామీలు ఏ విధంగా అమలులోకి వచ్చాయి, ఎంతవరకు సూపర్ 6 అమలు చేశారు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు సూపర్ 6లో అత్యంత ప్రాధాన్యతగా ఇదే నా నంబర్ 1 పథకం అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వేదికల మీద వదలగొట్టాడు. మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు నేను ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి ఒక పథకాన్ని ఈరోజు వాళ్ళ మంత్రి అచ్చెన్నాయుడు ఏం చెప్తున్నాడు? ఈ పథకాన్ని మేము కొనసాగించాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా అంటున్నాడు. మరి ఇది వెన్నుపోటు కదా సార్? మహిళలకు వెన్నుపోటు కదా?
అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఉద్యోగం ఈకునుంటే ప్రతి నిరుద్యోగికి కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది, లేదు. రెండో బడ్జెట్ అయిపోయింది, లేదు. మూడో బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి ఊసే లేదు. అంటే 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది నిరుద్యోగులకు చేసిన వెన్నుపోటు కదా. ఇంకొకటి సార్, మహిళకి స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు అని చెప్పాడు. ఉచిత బస్సు అంటూ ఈరోజు బస్సులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నాడు. ఇది 1 షాట్ 2 బర్డ్స్ సార్, 1 షాట్ 2 బర్డ్స్. ఒకటి, ఎలక్ట్రికల్ బస్సుల్లో నడిపేటువంటి బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులే. ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండరు. అంటే ఎలక్ట్రికల్ బస్సులు అయినప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ కూడా పని లేకుండా మ్యాక్సిమం ఆటోమేటిక్గా ప్రైవేటైజ్ అయిపోతుంది. ఒక విధంగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఒక బర్డ్. రెండో యాంగిల్లోకి వెళ్తే ఎలక్ట్రికల్ బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఉచిత బస్సు ప్రయాణం లేదంటే అన్ని ఎలక్ట్రికల్ బస్సులు అయినప్పుడు ఉచిత బస్సు ప్రయాణం లేదంటే ఆ పథకం నిర్వీర్యం చేసినట్టే కదా. అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు, ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నాడు. ఇది వెన్నుపోటు కదా. ఆర్టీసీకి మహిళలకి పొడిచినట్టు వెన్నుపోటు కదా. నిరుద్యోగులకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఇది నిరుద్యోగులకు వెన్నుపోటు కదా. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటుకి 2 సంవత్సరాలైనటువంటి దీన్ని డిజైన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నియోజకవర్గాల్లో నలుమూలలు ఉండేటువంటి కార్యకర్త వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు చేసేటువంటి అన్యాయాల్ని అరాచకాల్ని అతను చెప్పిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి పౌరుడికి చేరవేయాల్సినటువంటి బాధ్యతగా ఫీల్ అయ్యి అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేను విన్నవించుకుంటున్నాను. రైట్. ఇంకా పవన్ కళ్యాణ్ ఈ మధ్యన తరచూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలో ఆగ్రహానికి, ఒక వ్యతిరేకతకు, ఒక అసంతృప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా నిన్ను కూడా ఆయన మీ చిట్టాలు ఇప్పుతాను, మీ భాగవతాలు ఇప్పుతాను, నన్ను బర్స్ట్ చేసే ప్రయత్నం చేయకండి, నేను బర్స్ట్ అయ్యే ప్రయత్నం చేయకండి, నేను తలుచుకుంటే మీ మూలాలు ఉండవు. అంటే ఏ కాపు సామాజిక వర్గం అయితే 2024 ఎన్నికల్లో మీ వెన్నంటే నిలిచిందో వాళ్ళనే బెదిరించదలుచుకున్నారా, బెదిరిస్తున్నారా? సార్, తెలుగులో ఒక సామెత ఉంది సార్, దాన్ని చెప్పాలి మనం. పందికి బతకమన్నా గుర్రు అంటుందంట, చావమన్నా గుర్రు అంటుందంట. ఆ విధంగా ఉంది ఇప్పుడు పవన్ గారి ప్రవర్తన. సార్, ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఉండేటువంటి నాయకులు కానీ, జనసేనలో ఉండేటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వాళ్ళు ఏ భావంతో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలా, మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలా, మన కులంలో ఒక అతను ముఖ్యమంత్రి కావాలి, మన కులంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి, నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడికి చేస్తే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర 15 సంవత్సరాలు ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అనేటి ఒక మంచి మాట చెప్తున్నారు. మంచి మాట చెప్తే మీరు వాళ్ళపైన ఎదురుదాడి, కార్యకర్తల పైన ఎదురుదాడి, వీర మహిళల మీద ఎదురుదాడి, కాపు సామాజిక వర్గం మీద ఎదురుదాడి, కాపు సామాజిక వర్గం నాయకుల మీద ఎదురుదాడి. సార్, ఇప్పుడు ఒక్కటి సార్, ఎవరు కానీ మీరు కాపు సామాజిక వర్గం కోసమే ఒక రాజకీయ పార్టీ పెట్టారని అనలా, మీరు దాన్ని భుజాలు తడుపుకుంటున్నారు. మీరే అన్నది, పవన్ కళ్యాణ్ అన్నది ఆంధ్రాభావం లేదు, కనీసం కులభావన తెచ్చుకొని గెలిపించండి అని చెప్పని. ఏ కాపు నాయకుడు కానీ, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ మాట అనలేదు. వాళ్ళకు ఉండేటువంటి ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మన సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి వస్తాడనేటువంటి భావన వాళ్ళందరిలో ఉంది, నీకు మంచి చేయాలని. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా కాపు సామాజిక వర్గంలో ఉండేటువంటి నాయకుల మీద ఎదురుదాడి దిగుతారు. అంటే మీ ఆంతర్యం ఏంటి? నేను ముఖ్యమంత్రి కాలేను, మనకు ఆ శక్తి ఉందా అంటావు, మీ చట్టాలు ఇప్పుతానంటావు, రంగా గారి కుటుంబాన్ని గురించి కామెంట్ చేస్తావు, రంగా గారి గురించి కామెంట్ చేస్తావు. ఇప్పుడు ఏం చట్టాలు ఇప్పుతారు సార్? అంటే మీ నాయకులు, మీ కుల నాయకుల్లో ఉన్నటువంటి చట్టాలు ఏంటి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటి చూద్దాం. ఇవన్నీ కూడా ఎదురుదాడి మంచిది కాదు సార్. ఏ పార్టీకైనా సరే ఒక కులం అనేటువంటిది ఎవడైనా సరే ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. ఆ కులం అనేటువంటిది ఖచ్చితంగా మన కులస్తుడైనటువంటి ఒక భావన ఉంటుంది. ఆ భావన
కాపుల్లో బలంగా ఉంది. 2024లో పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు కృషి చేశారు, పనిచేశారు ఆయన వాళ్ళు, ముఖ్యమంత్రి అవుతాడేమో అని. ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేది? చంద్రబాబు నాయుడు గుడిగుని చేస్తాము, అన్ని జెండాలు మీరు పోయిందంటే జనసేన చేత అన్ని జెండాలు మోపిస్తున్నాడు, యూత్లో ఉండేటువంటి జెండాలన్నీ మోపిస్తున్నాడు. ఈ దీంట్లో వాళ్ళు విజయ్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఇదే విధమైనటువంటి పరిస్థితుల్లో విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆడ కూడా 2 బలమైనటువంటి పార్టీ, ఏడీఎంకే డిఎంకే అనేటువంటి 2 బలమైన ద్రవిడ పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలని కూడా బేఖాతరు చేస్తూ ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా నేను సింగిల్గా వెళ్తాను, మీరు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి అని చెప్పని ప్రజల ముందుకెళ్ళాడు. ఏ లోపభూయిష్టం లేకుండా. మీరట కాదే, అవుట్ రేట్గా పార్టీని బీజేపీకి, తెలుగుదేశానికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంతన మీరు సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోయింది. మనం సపోర్ట్ చేస్తే ఈ విధంగా పితపి చంద్రబాబుకు తాకట్టు పెట్టాడే అని వాళ్ళు ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంటే, మీరు వాళ్ళ చట్టాలు ఇప్పడం అనేటువంటిది అసలు నాకేం అర్థం కాలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికీ అర్థం కావట్లేదు. బ్రతకమని చెప్తా ఉంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి విధానం. స్థానిక ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఉండబోతుందా లేదా? సార్, స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం అస్సలు పనిచేయడానికి నిరాకరించేటువంటి పరిస్థితి బాగా క్షుణ్ణంగా తెలుస్తుంది. ఇంకొకటి ఉంది సార్, జనసేన తెలుగుదేశం పార్టీలు రెండిట్లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఎందుకు ఏకాభిప్రాయంతో ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ పక్కకి వెళ్ళినా లేకుంటే చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళినా వాళ్ళు జగన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. భయం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భయం, ఆ భయంతో 15 కాదు 30 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళు కంఫర్ట్గా ఉన్నారు వీళ్ళిద్దరూ. కానీ నియోజకవర్గాల్లో గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కార్యకర్తలు కానీ సామరస్యంగా ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు జనసేన మీద ఎటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పడుచుకుంటున్నాడా? సాక్షాత్తు బాలశౌరి గారు మచిలీపట్నంలో జనసేన నాయకుడు ఇల్లు కొట్టేస్తే కూడా డైరెక్ట్గా బాలశౌరి గారు అడిగిన పరిస్థితి మీరు చూసుంటారు అనుకుంటాను. అంటే ఎంత దారుణం చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు, జనసేన కార్యకర్తల నాయకుల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారు. కనీసం వైఎస్ఆర్సీపీని హింసించే దాంట్లో 50% వాళ్ళని కూడా హింసిస్తున్నారు. రెడ్ బుక్ వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ బేఖాతరు చేస్తూ, మీకు ఇష్టం ఉంటే ఉండండి, మీకు నమ్మకం ఉంటే ఉండండి, మీరు అడ్జస్ట్ అయితే ఉండండి, మీరు గుడిగుం చేస్తే చేయండి అని చెప్పని జనసేన కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు కానీ, లోకల్ నాయకత్వం కానీ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి పరిస్థితి సున్నా. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో తగిన మూల్యం చెల్లించుకుంటుంది సార్ ఖచ్చితంగా.